అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. అమ్మాయిలు ఖాళీ ఉండకుండా మెచ్యూరిటీ మైండ్ వచ్చాక ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఆహ్, సింగింగు, డాన్సింగు, డాన్స్ నేర్చుకోవడం, గేమ్స్‌లలో ముందుండడం, కుకింగు, స్విమ్మింగు, కరాటే ఇలాంటి వాటిలో ముందుండగలగాలి. నేర్చుకోవాలి ఏదో ఒకటి. ఇంకా ఇంటర్, డిగ్రీ టైంలో కంపల్సరీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో కంపల్సరీ మీరు మీ ఏ మీ అంటే మీరు ఈ డిగ్రీ, డి ఇంటర్ ఉన్న టైంలో ఎలాంటి కోర్స్ అయితే ముందున్నాయో, ముందుకెళ్తున్నాయో అలాంటి కోర్సెస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా ఎస్పెషల్లీ అంతకంటే ఇంపార్టెంటు అమ్మాయిలు మానసికంగా అదే మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయాలి. అంతకంటే ఇంపార్టెంటు ఒక అమ్మాయిని ముట్టుకుంటే అంటే మానసికంగా, శారీరకంగా ఎవరైనా హింసిస్తే ఎలాంటి శిక్షలున్నాయో మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మీ అనుకున్న వాళ్ళు మీరు నడిచే ప్రతి చోట ఉండలేరు. ఒక్కో టైంలో మీరు ఒంటరిగా నడవాల్సిన సిట్యుయేషన్ ఒస్తుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్ అయ్యాక. మీ అత్తమామ బావుంటే నో ప్రాబ్లమ్. కానీ నీ భర్త బావుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. ఒక్కో టైంలో ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. భర్తలేంటంటే మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని వదిలేసి వాళ్ళ అమ్మ మాట ఇని అక్కడే ఉండడం చాలా ట్రెండ్ అయితుంది. ఒక గ్రామంలో మినిమమ్ ఒక కులానికి ఐదుగురున్నారండి అలా. అమ్మాయిలు స్ట్రగుల్ అవుతున్నవారు. ఒక కులానికే చెప్తున్నాను నేను. గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎంతమందుంటారు. సో, మీకు ఇలాంటి కోర్సులు ఒంటరిగా ఉండే టైంలో చాలా యూజ్ అయితాయి. మీకు ఉపాధిని అందిస్తాయి. మీ ఒంటరితనాన్ని పోగొడుతుంది. మీకు, మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలకు ఎన్నో ఇచ్చేస్తుంది. మీరు నేర్చుకున్న కోర్సెస్. ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉండకండి. అమ్మాయిలు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు తప్పు చేయనప్పుడు అస్సలు ఎవ్వరికీ భయపడకండి. ధైర్యంతోనే లక్ష్యం. ఖచ్చితంగా మీ టాలెంట్ మిమ్మల్ని బతికిస్తుంది. అర్థం చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. స్త్రీ శక్తి చాలా గొప్పది.